థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఐబొమ్మ రవి గారు తిరిగి వచ్చారు, రిలీజ్ అయ్యాడు, మళ్ళీ ఐబొమ్మ పోయింది, మళ్ళీ ఐబొమ్మ వస్తుందా రాదా అనేది వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. నేనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క పేదవాళ్ళు, ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఐబొమ్మ రవి గారి వల్ల ఐబొమ్మ అనేది రావడం లేదు. ఐబొమ్మ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా బెస్ట్ క్వాలిటీ హెచ్డి క్వాలిటీలో వచ్చేది. ఇప్పుడు మూవీ రూల్స్ లో వస్తుంది కానీ అది క్వాలిటీ లేదు, ఏమీ లేదు. బొమ్మ అంతా బ్లర్, అందులోకెళ్ళి మధ్యలోకెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. ఆ ముఖంలో ఏదో వాటర్ మార్క్ వస్తుంది, ఫేస్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. నాకైతే ఫస్ట్ ఎవరికైనా ఆనందపడ్డారో లేదో కానీ నేనైతే చాలా అంటే చాలా ఆనందపడ్డాను. ఐబొమ్మ రవి అన్న, ఐ లవ్ యూ అన్న. ఎందుకంటే మీరు వచ్చారు, మాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ ఐబొమ్మ కాకుండా ఐబొమ్మ లాంటిది వేరే సైట్ ఏమన్నా ఓపెన్ చేస్తున్నారా, వెయిట్ చేస్తున్నాము. లేదా ఐబొమ్మనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా, ఏ 2.0 ఐబొమ్మ 2.0 రిలీజ్ చేస్తున్నారా. ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే రిలీజ్ అయిన 3 days 2 days వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన 1 hourకే వస్తుందా. మా యొక్క క్వశ్చన్ మార్క్స్ ఇలా ఉన్నాయి. కానీ ఐబొమ్మ లాంటిది కాకుండా ఇప్పుడు ఏంది జీ తెలుగు కానీ అండ్ అమెజాన్ ప్రైమ్ కానీ ఆ టైప్ క్వాలిటీ కావాలన్న మా కోసం ఈసారి. మా యొక్క కోరికలు మామూలుగా లేవు. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా సరే ఇది మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి. సపోర్ట్ చేయట్లేదన్నా. మాలాంటి వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఒక టికెట్ 500 1000 రూపాయలు పెడుతున్నారన్న. ఆ డబ్బులు పెట్టి మేము సినిమా చూడాలంటే మేము ఒక్కని చూడలేం కదా. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఏంది ఒక్క టికెట్ 500, లేదా పాప్కార్న్ ఉందామంటే 6 రేట్లు. ఒక్కొక్క సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే 4000 5000 అయిపోతున్నాయి అంట. మా శాలరీ ఎంత అన్న? 15000 శాలరీ. 15000 రూపాయలల్లా సినిమాకి వెళ్ళాలంటే మాత్రం కావట్లేదన్న. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని ఇంట్లో కూర్చొని ఆ సినిమా టీవీలో పెట్టుకొని అదే డబ్బులతోటి చికెన్ మటన్ తెచ్చుకొని కూర్చొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తామన్నా. అంతేగాని థియేటర్కి వెళ్ళి చూడాలంటే మాకు కావట్లేదు. రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అలాంటి సామాన్యులు ఎలా చూస్తారు సినిమాలు? ఐబొమ్మ ఉన్న రోజులు మాకు చాలా హ్యాపీగా ఉండే. అమెజాన్ కొనాలన్నా కూడా దానికి ఎంత 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంది. జీ తెలుగు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మేము ఎడగొంటాము, ఏం తీసుకుంటాం కావు మాతోటి. అని ఐబొమ్మ రవికి అలు పెరిగిన అభిమానం పెరిగింది, చాలా గుర్తింపు కూడా వచ్చింది. సో ఇట్లాంటి వ్యక్తి అంటే సినిమా రంగంలో వస్తే చాలా బాగుంటుందని చాలా మంది అంటారు, మీరేం చెప్తారు? సినిమా రంగంలో వస్తున్నా ఎందుకంటే అతను చేసిన సేవ, అతను చేసి ప్రతి ఒక్కరు అతను ఐబొమ్మ రవి ఇప్పటి వరకు ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు, 1 రూపీ కూడా అడగలేదు. అతను ఏ లాభం లేకుండా అతను మన కోసం ఒక ఐబొమ్మ రూపంలో మన కోసం ఎన్నో సినిమాలు చూశారు. మీరు కూడా చూశారు సినిమాలు, మీరు ఒప్పుకోవట్లేదు, మీరు చూశారు కదా. ప్రతి ఒక్కరు చూశారు. చూసిన వాళ్ళందరూ ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఈ రోజు రిలీజ్ అయిన నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎందుకంటే ఒక మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పుకోవాలి. తను చేసింది తప్ప ఒప్ప అని పక్కకు పెడితే తన దగ్గర టెక్నాలజీ యూజ్ చేసుకునేటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. సో అలాంటి మనిషి బయటికి వచ్చిండు అని అంటే మళ్ళీ దీని మీద ఏమైనా మళ్ళీ రిలీజ్ చేస్తాడా, ఇలాంటివి వెబ్సైట్లు ఏమైనా వదులుతాడా అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ గవర్నమెంటే తనని గుర్తించి తనకు చాలా టాలెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి యూటిలైజ్ చేసుకునేటట్టుగా తనని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక ఆడియన్గా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజు బయటకు వచ్చిండు, పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు, మరి అలా ఉండదు అన్న. ఎందుకంటే మర్చిపోయిల్లు చాలా మంది. ఇప్పుడు మనమే ఒక మనిషిని హైలైట్ చేయడం మనమే, మనిషిని తగ్గించడం మనమే. సో పట్టాభిషేకాలు ఏమి ఉండవు. కానీ ఇంకొకటి ఏంటంటే తన దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఈ సినిమా వెబ్సైట్స్ మీద కాకుండా గవర్నమెంట్ యూజ్ అయ్యేటువంటి వెబ్సైట్స్ మీద తనను వర్క్ చేయించుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపునిస్తే తను ఖచ్చితంగా కష్టపడి మనకి యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది తప్ప కానీ తను మిస్యూజ్ మాత్రం చేయడు. ఎందుకంటే గుర్తించగానే తను అందులోకి వెళ్ళాడనే విషయం మనం అందరం గమనించుకోవాలి. నేను ఇట్లాంటి విషయాన్ని చేసినది ఎందుకు అని అంటే నాకు గుర్తింపు లేదు కాబట్టి నేను వెళ్ళినా అని చెప్పేసి అనుకున్నాడు. ఇంకొకటి, తనను పట్టుకున్నా వదిలిన తన టీం చాలా ఉంది. ఒకరిని పట్టుకున్నంత మాత్రం టీంను మొత్తం పట్టుకోలేదు కదా. వదులుతూనే ఉన్నారు. ఇప్పటికీ మనం సినిమాలు చూస్తూనే ఉన్నాము. ఐబొమ్మ రవి జైల్లో ఉన్నా కూడా మనం చాలా సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అయినాయి, అన్నీ చూసినాం మనం. సో ఐబొమ్మ రవి వేసిండు అనేది ఏం లేదు. తను ఒక బాణం వదిలిండు, అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. దాన్ని ఆపలేరు ఎవరికి కూడా. ఇంకా సంక్రాంతి టైంలో చాలా పెద్ద సినిమాలు వచ్చినాయి. ఆ టైంలో ఐబొమ్మ రవి చాలా మంది గుర్తొచ్చిండు. ఇప్పుడు ఐబొమ్మ రవి వేలుతో బయటకు వచ్చింది కాబట్టి సైట్ ఓపెన్ చేస్తే బాగుంటుందా ఐబొమ్మ? అదే చెప్తున్నాను కదా, సైట్ ఓపెన్ చేసే కంటే వీళ్ళు మూవీ టికెట్ రేట్స్ కొంచెం తగ్గించో, లేకుంటే ఓటీటీలో వచ్చినప్పుడు ఆ ఓటీటీ ఛానల్స్ రేట్ తగ్గించో జనాలకి సినిమాని కొంచెం తక్కువ బడ్జెట్లో అందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఐబొమ్మ రవి ఒకవేళ వెబ్సైట్ వదులుతాడా అంటే అది ఆల్రెడీ వదులుతూనే ఉన్నారు. ఎవరు ఆపింది లేదని ఇప్పుడే చెప్పాను నేను. ఆల్రెడీ వదులుతూనే ఉన్నారు. పెద్ద సినిమాలు, సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలు కూడా మనం అన్నీ చూసాము, అన్నీ బయటకు వచ్చాయి. అన్నిటి మీద కూడా మనం ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే, లాంచ్ అయిన రోజే సినిమాలు అన్నీ వచ్చినాయి.
సో ఐబొమ్మ రవి చేసింది ఏం లేదు కదా, ఐబొమ్మ రవి టీం ఉంది, ఆ టీం చేస్తున్నారు. ఒక్కరిని పట్టుకుంటే కదా టీంని మొత్తం పట్టుకుంటూనే ఆపినట్టు. సో మీరు ఐబొమ్మ రవిని మాత్రం ఆపలేరు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఐబొమ్మ